ఇది నాన్న మనము మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజులు 14 అధ్యాయము, మొదటి రాజులు 14 అధ్యాయము మొదటి వచనం నుంచి మనము 13 వచనాల వరకు చదువుదాము. ఆ కాలమున యరొబాము కుమారుడైన అబియా కాయలపడగా యరొబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యరొబాము భార్యవని తెలియబడకుండా మారువేషము వేసుకుని షిలోహుమునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనెయు చేత పెట్టుకొని అతన్ని దర్శించుము. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయునని చెప్పగా యరొబాము భార్య ఆ ప్రకారం లేచి షిలోహునకు పోయి అహీయా ఇంటికి వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే ఒక్కసారి అసలు యరొబాము మరి తను రాజు కదండి. మరి యరొబాము రాజుగా మరి తన భార్యకి మారువేషం వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇతను ఇక్కడ మనం రాజుల గ్రంథం చూసినట్లయితే రాజుల గ్రంథం కానీ దినవృత్తాంతాలు గ్రంథాల్లో కూడా రాజులు పరిపాలిస్తూ వచ్చారు. వారిలో కొంతమంది మంచి రాజులుగా అంటే దేవుని చిత్తానుసారంగా నడిచిన రాజులు ఉంటూ వచ్చారు. చెడ్డ రాజులుగా దుర్మార్గంగా నడిచిన రాజులుగా ఉంటూ కూడా వచ్చారు. కాబట్టి మరి మంచి రాజులకి ఉదాహరణ మంచి రాజులు పరిపాలించిన రాజుగా ఎవరెక్కువగా ఉదాహరణగా తీసుకొస్తూ వచ్చాడంటే దేవుడు దావీదుని దావీదు పేరుని ఉదాహరిస్తూ వచ్చాడు కదండి. మరి ఇక్కడ చెడ్డ రాజులకి ఉదాహరణగా ఎవరిని? ఈ యరొబాముని జ్ఞాపకం చేస్తా వచ్చాడు. కాబట్టి ఈ యరొబాము రాజు, మరి ఇశ్రాయేల్ 10 గోత్రాల మీద తను రాజు. మరి రాజు భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకొని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు. ఇతను రాజవుతానని ముందుగానే అహీయా ప్రవక్త తనకు తెలియజెప్తా వచ్చాడు. కానీ ఇతనే వెళ్ళొచ్చు కదా రాజు దగ్గరికి. మరి ఎందుకు రాజు దగ్గరికి వెళ్ళలేకపోయాడు? ఒకసారి మనము అతని జీవితాన్ని మరలా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇతడు ఎఫ్రాయిము సంతతి వాడు. ఇశ్రాయేలీలు అసలు పాపం చేయటానికి కారకుడైన యరొబామును గురించి మనం తెలుసుకుందాము. ఇతడు మొదటగా ఎఫ్రాయిము సంతతి వాడు, విధవరాలి కుమారుడు. ఇతని తండ్రి నెబాతు, తల్లి జెరూహా. ఇతడు 22 సంవత్సరాలు మరి ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చాడు. ఇతడు వెట్టి పని చేసేవారి మీద అధికారిగా మరి సొలొమోను దినాల్లో పనిచేస్తూ వచ్చాడు. వెట్టి పని వారంటే మనకు తెలుసు కదండి. ఇశ్రాయేలీలు కాకుండా మిగతా వారు యుద్ధంలో పట్టబడిన ఖైదీలు, మరి ఆ దేశంలో నిలిచిపోయిన కనాన్ జాతుల వారు. కాబట్టి సొలొమోను ఏం చేస్తాడంటే మొదటిగా సొలొమోను రాజుగా దేవుడు నియమిస్తూ వచ్చినప్పుడు మరి అక్కడ యుద్ధంలో పట్టబడిన ఖైదీలు వాళ్ళందరినీ కూడా వెట్టి పని చేసేవారుగా నియమిస్తూ వచ్చాడనమాట. కాబట్టి సొలొమోను భారమైన పనులు పెట్టుట ద్వారా అనేకులు తిరుగుబాటు చేస్తా వచ్చారు. అట్టి వారిలో యరొబాము కూడా ఒకడు. ఇతను కూడా సొలొమోను మీద తిరుగుబాటు చేస్తూ వచ్చాడనమాట. కాబట్టి మొదటి రాజులు 11 అధ్యాయము 28 వచనంలో అయితే యరొబాము బలాఢ్యుడు. మనము అంటే టైం సరిపోదు కాబట్టి నేనే కొంచెం క్లుప్తంగా అంటే వాక్యాలు మీకు జ్ఞాపకం చేస్తా ఉంటాను. వచనాలు చూడండి. 11 అధ్యాయం 28లో అయితే యరొబాము మహాబలాఢ్యుడు, యవనుడు, పని యందు శ్రద్ధ కలిగిన వాడు. సొలొమోను ఆ విషయాన్ని తెలుసుకొని ఇతను సొలొమోను దినాల్లో ఇతను వెట్టి పని వారిగా ఉంటూ వచ్చాడు కాబట్టి అతని ఆసక్తిని శ్రద్ధ కలిగిన వాడని, పని మీద ఇతను యవ్వనుడని బలాఢ్యుడని తెలుసుకొని సొలొమోను ఏం చేస్తాడు? యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద ఇతన్ని అధికారిగా నియమిస్తూ వచ్చాడనమాట. అయితే మొదటి రాజులు 11 అధ్యాయము 29, 30 వచనాల్లో అహీయా అనే ప్రవక్త ద్వారా 10 గోత్రాల మీద నిన్ను రాజుగా నియమిస్తున్నానని చెప్పి 38వ వచనంలో నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన యెడల శాశ్వతంగా నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగిస్తాను అని
ఆహ్, అప్పగించేదను అని చెప్తా ఉంటాడు. ఈ విషయము సొలొమోన్ తెలుసుకొని అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఆ సమయంలో ఏం చేస్తాడంటే యరొబాము ఐగుప్తుకు పారిపోతా వచ్చాడు. సొలొమోను చనిపోయిన తర్వాత అతని కుమారుడైన రెహబాము రాజుగా నియమింపబడతాడు. అతను కూడా దేవునికి అనుకూలంగా ప్రవర్తించలేదు. ప్రవర్తించకపోవటాన్ని బట్టి యరొబాము రాజుగా ఇతన్ని నియమిస్తూ వచ్చాడనమాట. అప్పుడు సమైక్యంగా ఉన్న ఇశ్రాయేల్ రాజ్యము 2 రాజ్యాలుగా చీలిపోతా వచ్చింది. విభాగింపబడుతూ వచ్చిందనమాట. మనకు ఉదాహరణ మనము సమైక్య ఆంధ్ర ఆంధ్రప్రదేశ్‌ని 2 రాష్ట్రాలుగా ఏ రీతిగా విడిపోతూ వచ్చాయో, ఒకటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని. ఆ రీతిగా ఇశ్రాయేలు రాజ్యాన్ని మరి సొలొమోను చేసిన పాపాన్ని బట్టి మరి దేవుడు ఆ రీతిగా సొలొమోనుని రాజుగా తీసివేసి యరొబాముకి రాజుగా చేస్తాడనమాట. ఆ రాజ్యాన్ని యరొబాముకి ఇస్తూ వచ్చాడు. కానీ సొలొమోన్ ఇక్కడ మరి దేవునికి నిజంగా ఎంతో దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తిగా మరి ఎంతో మంచిగా పరిపాలించిన వ్యక్తి లాస్ట్‌లో ఏం చేశాడు, వారి భార్యలను బట్టి మనకి 11 అధ్యాయంలో ఉంటది చూడండి. ఒక్కసారి మొదటి రాజులు 11 అధ్యాయము మరి 11 అధ్యాయము 6 వచనం నుండి ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయిబీల హేయమైన దేవతకు మొలెకు ఇక్కడ అన్ని దేవతల పేర్లు రాస్తూ వచ్చాడు. మరి వాళ్ళందరినీ ఇక్కడ సొలొమోను పూజిస్తూ వచ్చాడనమాట. కాబట్టి దేవుని కోపం సొలొమోను మీదకొస్తది. అప్పటికి 9వ వచనంలో ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపిస్తాడు. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోతా వచ్చింది కాబట్టి యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చిందేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను, కట్టడలను నీవు అనుసరించకపోవటాన్ని బట్టి నేను ఈ రాజ్యం నీకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికిస్తానని తెలియజేస్తా వచ్చాడు. ఆ ప్రకారంగా యరొబాము రాజవుతూ వచ్చాడు. కాబట్టి ఇతను దేవుడు ఏమని ఆజ్ఞలు ఇచ్చాడు, నా ఆజ్ఞలను, నా కట్టడలను అనుసరించాలని. మరి దేవుడు మరి మోషేకి 10 ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడు కదండి. మరికి నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాము ఆ ఆజ్ఞ. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉంటాయి కదా. ఇక్కడ 10 ఆజ్ఞల్లో ఏముంది, నేను తప్ప 3వ వచనం చూడండి. 20వ అధ్యాయము 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే కాని, కింద భూమి అందే కాని, భూమి క్రింద నీళ్ల యందే కాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు కదా. స్పష్టంగా దేవుడు ఆజ్ఞ ఇస్తా వచ్చాడు. ఏ రూపం గాని ఆకాశం అందే కాని, భూమి కింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల యందే గాని దేని రూపాన్ని కూడా మీరు విగ్రహంగా చేసుకోకూడదని ఆ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కదా. మనందరికి ఇది ఆజ్ఞ తెలిసిందే. కానీ సొలొమోను ఆ ఆజ్ఞని తను పాటించకుండా ఉంటూ వచ్చాడు. మరి ఆ రీతిగా తన రాజ్యాన్ని తీసివేసి తన సేవకుడైన యరొబాముకి ఇస్తా వచ్చాడు. ఇతను మహాబలాఢ్యుడు యరొబాము. మరి యవ్వనుడు, మరి తండ్రి పని యందు శ్రద్ధ కలిగిన వాడు. కాబట్టి మనం కూడా ఈ దినాల్లో మరి యరొబాము రాజుగా నియమింపబడటానికి అతనిలో ఏమన్నా గుడ్ క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు కదండి. మరి కేవలం ఒక యవ్వనుడుగా ఉన్నాడు.
పని యందు శ్రద్ధ కలిగిన వాడుగా ఉంటా వచ్చాడు గానీ, ఇతనికి ఇంకా ఏమి అదర్ క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు. కానీ దేవుడు తన్ని హెచ్చించి మరి ఒక రాజుగా నియమించినప్పుడు దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా, దేవునికి విధేయత చూపించకుండా ఏం చేస్తా వచ్చాడండి? విగ్రహాలను పూజిస్తా వచ్చాడు. సొలొమోన్ చేసిన పాపాన్నే ఈ యరొబాము కూడా చేస్తూ వచ్చాడనమాట. కాబట్టి మొదటిగా మనం గూడా అల్పులమైన మనల్ని కూడా దేవుడు ఎన్నుకొని, మనల్ని కూడా ఎంతో రాజులైన యాజకులుగా మనల్ని చేస్తూ వచ్చాడు. మనకు కూడా ఒక గొప్ప స్థానాన్ని, గొప్ప ఆధిక్యతను మనకిచ్చాడు గానీ, మనం ఏం జేస్తున్నాము? ఆహ్, ఈ యరొబాములాగా ఈ భౌతిక సంబంధమైన పని యందు మనము శ్రద్ధ కలిగిన వారంగా ఉంటా ఉన్నాం గానీ, దేవుణ్ణి అనుసరించి, దేవుని చెప్పిన ప్రకారంగా అనేక సమయాల్లో, అనేక విషయాల్లో మనము నడుచుకునని వారంగా ఉంటూ వస్తున్నాం. కాబట్టి ఇతను కూడా ఆ రీతిగా చేస్తూ వచ్చాడు అన్నమాట. ఇతను మరి 10 ప్రవక్త ద్వారా 10 గోత్రాల మీద నిన్ను రాజుగా నియమిస్తానని ఆయన చెప్పి ఏం చెప్పాడు? నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు, నా సేవకుడైన దావీదు చేసినట్లుగా నా కట్టడలను, నా ఆజ్ఞలను గైకొనిన యెడల శాశ్వతముగా నిన్ను స్థిరపరిచి, ఇశ్రాయేలు వారిని నీకు అప్పగిస్తానని చెప్పినప్పుడు, మరి ఇది అతను పాటించలేదు యరొబాము కదండీ! దేవుడు చేసిన మేలు మర్చిపోతూ వచ్చాడు. ఎవరైతే అధికారాన్ని యరొబాముకి ఇస్తూ వచ్చాడో, హ్మ్. దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి యరొబాము అధికారాన్ని అధికార కాంక్షను కలిగిన వాడుగా ఆ అధికారాన్ని పట్టుకొని అతను ఎన్నో పాపాలు చేస్తా వచ్చాడు కదండీ! మొదటిగా ఇతను ఏ రీతిగా చేస్తా వచ్చాడంటే చూద్దాము. ఆహ్, మొదటి రాజులు 12 అధ్యాయము 26 వచనంలో 2 బంగారు దూడలు చేయిస్తా వచ్చాడు. ఒకటి బేతేలు నందు, ఒకటి దాను నందు ఉంచుతూ వచ్చాడు. 29 అంటే 12వ అధ్యాయం 29వ వచనంలో భయంకరమైన మాట పలుకుతూ వచ్చాడు. ఏమని పలుకుతూ వచ్చాడండి? చూద్దాము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు ఆ! దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటికి ఆ! బేతేలు నందున్న ఒకటి దాను నందును ఉంచెను. హ్మ్. చాలమ్మా. థాంక్ యూ. మరి ఇక్కడ అసలు దేవుడేం చెప్పాడు స్పష్టంగా? విగ్రహారాధన చేయకూడదు అని, విగ్రహాలను పూజించకూడదని కదా! చెప్తూ వచ్చాడు. కానీ ఇతను ఏం చేస్తా వచ్చాడు? తన పదవి ఎక్కడ పోతదో అని జెప్పి, వీళ్ళు ఏం జేస్తారు? యెరూషలేముకు వీళ్ళు 2 రాజ్యాలుగా విభాగింపబడినప్పుడు, మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుణ్ణి పూజించటానికి యెరూషలేమునికి రావాలి. ఒకటి యూదా రాజ్యంగా 2 రాజ్యాలుగా విభాగింపబడతాయి. ఒకటి ఇశ్రాయేల్ రాజ్యము, యూదా రాజ్యము మనకి తెలిసిన విషయమే అది. కాబట్టి మరి యూదాలో ఉన్న యెరూషలేమునకు వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి పూజించడానికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఎక్కడ తన రాజ్యము పోతదో అని జెప్పేసి ఏం జేస్తున్నాడు ఈయన మరి చూడండి ఆహ్ ఆ! 26 వచనం చూడండమ్మా. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులర్పించుటకు ఎక్కిపోచుండిన ఎడల, ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము తమ యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యం మరలా దావీదు సంతతి వారిది అవుతుతదని జెప్పేసి యరొబాము ఏం జేశాడు? తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేస్తూ వచ్చాడు. చూడండి ఎంత పాపాన్ని చేస్తా వచ్చాడో. ఎక్కడ రాజ్యం తనకుండకుండా పోతదో అని ఒక భయంకరమైన చెడు ఆలోచన కలిగి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయటానికి కారణమవుతూ వచ్చాడు ఈ యరొబాము. కాబట్టి దేవుడు మరి ఆహ్, దేవుణ్ణి మర్చిపోయాడు కదండీ! అధికారాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతూ వచ్చాడు. ఒకటి దాని నందు, ఒకటి బేతేలు నందు ఉంచుతూ వచ్చాడు. మరి ఆహ్, ఈ ఏమంటా వచ్చాడు చూడండి. ఆహ్ 31లోనే దాని వరకు ఈ రెండిట్లో ఒక దాన్ని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమైంది. అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా చేస్తూ వచ్చాడు.
చూడండి, మొదటి పాపం ఏంటి? విగ్రహాలను నిలుపుతూ వచ్చాడు. రెండో తప్పిదం ఏంటండి? లేవీయులు కానీ సాధారణమైన వారిని, తనకు అనుకూలమైన వారిని తను నియమిస్తూ వచ్చాడు. మనకి బ్రదర్ చెప్తా వచ్చారు కదా! సంఘ ప్రార్థనా కూడికలలో ఎవరు చేయాలి? యాజక ధర్మము, దేవుని పరిచర్యను లేవీయులు మాత్రమే చేయాలి కదండీ! లేవీయులు కాని వారు చేసినప్పుడు అన్యులు చేస్తే ఏమవుతాడు? మరణశిక్ష నొందుతాడు. అది ఆ భయం లేకుండా యరొబాము ఏం చేస్తాడంటే, తను ఏం చేస్తాడు? హ్మ్. అన్ని అది లేవీయులు కానీ సాధారణమైన వారిని తనకి అనుకూలంగా వారిని నియమిస్తా వచ్చాడు. మరి మూడోదేంటంటే, యూదా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవము 8వ మాసము 15వ దినాన అతను నిర్ణయిస్తాడు. చూడండి, మరి జనరల్‌గా ఉత్సవం ఏది ఏ ఏ స ఏ ఏ మాసంలో జరుగుతది? 7వ మాసంలో జరుగుతది. కానీ ఇతను 8వ మాసము 15వ దినంన నిర్ణయిస్తా వచ్చాడు. ఈయనే అంటే అన్నీ దేవునికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ పాపం మీద పాపం, తప్పిదాల మీద తప్పిదాలు చేస్తా వచ్చాడనమాట. కనుక ఆ రీతిగా మళ్ళీ 12వ అధ్యాయము 33వ వచనంలో ధూపం వేయుటకై తానే బలిపీఠాన్ని ఎక్కుతా వచ్చాడు. చూడండి, ఎంత ఘోరం గదా! ఇతనికి ఆ అధికారం లేదు కదా! మరి కీష్ కుమారుడైన సౌలు గూడా మరి ఆ రీతిగా చేస్తా వచ్చాడు. మరి సమూయేలు మరి ఆలస్యంగా రావటాన్ని బట్టి ఇతనే ఏం జేస్తాడు? మరి ధూపం వేయటానికి ఇతడు అదే సౌలు కూడా ఆ రీతిగా చేసి తన రాజ్యాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు గదండీ! దేవుని ఆజ్ఞలు అతను కూడా పాటించలేదు. ఈ లోక మర్యాదలను మనం యరొబాము పాటిస్తా వచ్చాడు గానీ, దేవుని మాటని వినని వాడుగా ఉంటూ వచ్చాడు. మరి హ్మ్. మరి మనం అట్లా ఉండకూడదు కదండీ! దేవుడు ఏదైతే మనకు చెప్తాడో దాని ప్రకారంగా నడవాలన్నమాట. కాబట్టి ఇతను ఆ రీతిగా చేస్తా వచ్చాడు. మళ్ళీ మొదటి రాజులు 13 అధ్యాయంలో అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా సెలవు సెలవు నొంది ఈ ప్రకారం సెలవిస్తాడన్నమాట. ఏది? అది 13 అధ్యాయంలోనే ఉంటది చూడండి. 1 నుంచి ఎవరైనా చదువుతారమ్మా? అంతటా దైవజనుడొకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచియుండగా, ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను నొక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. చదవమంటారా? చదవండి. చదవం. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దాని వెనుక తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడ దైవ దైవజనుడించిన దైవజనుడిచ్చిన మాట చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయెను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వల్లే బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమునందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా, దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయెను. అప్పుడు రాజు చాలు. చాలు. కాబట్టి ఇక్కడ చూడండి, దేవునికి వ్యతిరేకంగా ఇతనే బలిపీఠం ఎక్కి మరి అతను ధూపం వేయటానికి నిలబడ్డప్పుడు మళ్ళీ ఇంకొక దైవ సేవకుడు ప్రవక్త అతనితో చెప్పినప్పుడు ఏమవుతాడు? అతని మీద కోపపడి మరి అతన్ని పట్టుకోమని చెప్పినప్పుడు అతని చెయ్యి ఏమైంది? ఎండిపోతా వచ్చింది గదా! ఎండిపోయి మరి అతన్ని అది ఇదైనప్పుడు మరి మళ్ళీ దేవుని ప్రవక్తని వేడుకోమని చెప్తున్నాడు. ఇక్కడ ఈయనకి రియలైజేషన్ రావటం లేదు. ఇతను పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ఇక తన ప్రవర్తన సరిజేసుకోవాల్సిన వాడుగా ఉండవలసిన ఇతనేం చేస్తున్నాడు?
మళ్ళీ మళ్ళీ పాపమే చేస్తా వచ్చాడనమాట. కాబట్టి కారణాన్ని బట్టి ఇతను ఏంది మొహము చెల్లక, అంటే మన భాషలో, వాడుక భాషలో మనం చూసినట్లయితే ఆహ్, ఇవన్నీ తప్పుల మీద తప్పులు చేస్తా వచ్చాడు గాబట్టి, మరి అతనికి మొహం చెల్లక ఏం జేస్తున్నాడు, తన భార్యని మారువేషంలో వెళ్ళమని ఆహ్, చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మనం 14 అధ్యాయానికొద్దామండి. 14 అధ్యాయంలో కాబట్టి వాళ్ళ కుమారుడు అబీయా అనే అతని కుమారుడు అబీయా కాయలపడగా, యరొబాము తన భార్యతో ఇట్లనెను, నువ్వు లేచి యరొబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకొని షిలోహునకు పొమ్ము. ఎందుకంటే ఇతను తప్పిదాల మీద తప్పిదాలు చేస్తూ వచ్చాడు. మరి ఆ బంగారు దూడల్ని చేయిచ్చి ఈయనే దేవుడు, ఈయన్నే సేవించండి అని ప్రజలకి చెప్పి, ప్రజలు విగ్రహారాధులుగా ఇశ్రాయేలీయులు పాపం చేయటానికి కారకుడు అవుతూ వచ్చాడు గాబట్టి, ఇంకా ఏ మొహం బెట్టుకొని దేవుని సేవల ప్రవక్త దగ్గరికి వెళ్ళగలడు కాబట్టి, అతను తన భార్యని మారువేషం వేసుకొని పొమ్మని తను చెప్తూ వచ్చాడనమాట. మనం కూడా ఈ దినాల్లో విశ్వాసులమైన మనం కూడా మరి దేవుని ఎదుట ఒక వేషము, బయట ఒక వేషం కలిగి ఉండటాన్ని బట్టి కూడా మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాము. అసలు రాజు కదండీ! రాజు ఎంతో అధికారంతో రాజు భార్య అయిన ఈమె పేరు రాయించబడలేదు గానీ, ఈమె రాణి కదండీ! మరి రాజు భార్య ఏమవుతది? రాణి అవుతది గదా! ఈమె రాణి అధికారంతో చక్కగా ఘనంగా ప్రవక్త దగ్గరికి వెళ్ళవలసిన వీళ్ళు లేదు అనుకోండి. యరొబాము కూడా తను పశ్చాత్తాపడి తన బిడ్డ విషయంలో ప్రవక్త దగ్గరికి మరి ఇద్దరు కలిసి వెళ్లి క్షమాపణ కోరుకొని మరి దేవుని వేడుకోవాల్సిన వారై ఉన్నారు. కానీ వీరు ఆ రీతిగా చేయటం లేదు. తన భార్యను మారువేషం వేసుకొని వెళ్ళమంటూ వచ్చాడు. కాబట్టి మన వేషాలు, మన ప్రవర్తన అంతా కూడా దేవుడు చూచేవాడుగా ఉంటూ వస్తున్నాడు. కాబట్టి అందుకే అంటాడు కీర్తనలు 101 కీర్తనలో ఆరో వచనం చూడండి. కీర్తనలు 101 6 వచనం. నా యొద్ద చదువు. నా యొద్ద నివసించున్నట్లు ఆ, దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎవరి యొద్ద నివసించినట్లమ్మా? దేవుని యొద్ద. మనం దేవుని యొద్ద నివసించాలంటే నమ్మకంగా ఉండాలి. అటువంటి వారిని దేవుడు చూసే దేవుడు. కాబట్టి ఇక్కడ యరొబాము ఏం చేస్తున్నాడు? ఇతని భార్యని మారువేషం వేసుకొని వెళ్ళమంటా ఉన్నాడు. మరి సౌలు కూడా అది ఎవరు సమూయేలు చనిపోయినప్పుడు ఏం చేస్తాడు? ఇతను కూడా తన రాజ్యం ఏమైపోతుందో అని ఇతను కూడా రాజ్యాధికారం కలిగి ఇతను ఏం చేస్తాడు? మారువేషం వేసుకొని ఒక చిల్లంగి అంటే సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు కదండి. ఆ రీతిగా ఇతను కూడా అసలు మారువేషం వేసుకొని వెళ్తా ఉన్నాడనమాట. అందుకే మొన్న బ్రదరు సండే వర్షిప్ లో వేషధారులారా కదండి, వేషధారులారా, నిజంగా ఆ మాట బ్రదర్ వాక్యం చెప్తున్నప్పుడు నాకే చాలా సిగ్గుగా అనిపించింది ఆ వాక్యం కదా. కొన్నిసార్లు నా జీవితంలో ఒకప్పుడు నేను కూడా ఆ రీతిగా అంటే దేవుని ఎదుట ఏదో భయం కలిగిన వాళ్ళంలాగా, మరలా తర్వాత మన వ్యక్తిగత విషయాల్లో వచ్చేటప్పటికి దేవుణ్ణి మరిచే వారంగా అనేక పర్యాయాలు ఉంటూ వస్తాము కదా. కాబట్టి మనం అందుకనే 139 కీర్తన 139 కీర్తన చూడండమ్మా. కీర్తనలు 139 మొదటి నుంచి అంటే 2వ వచనము. నేను కూర్చుండుట యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నేను యెహోవా ఆకాశం చదువు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇటీ తెలివి నాకు మించినది. అది అగోచరము, అది నాకందదు. నా ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు.
చాలమ్మా, థ్యాంక్ యూ. మరి ఆ రీతిగా మనం దేవుని యొద్ద నుండి పారిపోలేం కదండి. మనం ఎక్కడున్నా గాని, మనం పాతాళం ఉన్నా గాని, ఏ, ఇంకా ఎక్కడ దాక్కున్నా గాని దేవుడు మనల్ని గమనిస్తాడనమాట. మన చర్యలన్నీ ఆయనకు బాగా తెలుసు. మనం ఏ రీతిగా వేషాలు వేస్తున్నాము, మనం దేవుని ఎదుట ఏ రీతిగా నటిస్తున్నాము అనేది మనకి దేవుడు పరిశీలించే దేవుడు. కాబట్టి ఇక్కడ యరొబాము ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి మోసం చేయాలని, దేవుని ప్రవక్తలు అంటే దేవునికి మనకి మధ్యవర్తులు కదండి. దేవుడు ఏదైతే చెప్తాడో ఆ మాటలే మనకి వాళ్ళు చెప్తారనమాట. కాబట్టి అహియా ప్రవక్త ద్వారా చెప్పినప్పుడు ఇతడు అహియా ప్రవక్త మాటకు లోబడకుండా ఏం చేస్తాడు, మరి దేవునికి తెలుసు కదా, ఇతను వేషం వేసుకొని వాళ్ళ భార్య వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో కూడా అతనికి తెలుసు. కానీ దేవుని భయం లేకుండా ఏం చేస్తున్నాడు, యరొబాము తన భార్యను పంపిస్తా ఉన్నాడు. మరి ఈ భార్య కూడా మనం గమనించినట్లయితే, యరొబాము భార్యను గమనించినట్లయితే తన భర్త ఏది చెప్తుందో అది వినేదిగా ఉంటా వచ్చింది. నిజంగా అంటే ఆత్మీయ సంబంధమైన విషయాల్లో మనం ఏకీభవించాలి గాని భర్త మాటకి. మరి లోకానుసారంగా నడిచినప్పుడు, దేవునికి వేరుగా నడిచినప్పుడు మరి భర్తను హెచ్చరించాల్సిన బాధ్యత ఎవరికి వస్తుందండి? భార్యకు ఉంటుంది కదా. కానీ ఈమె ఏం చేస్తుందంటే, భర్త చెప్పిన ప్రకారంగానే ఈమె కూడా మారు వేషం వేసుకొని ప్రవక్త దగ్గరికి వెళ్తా వచ్చింది కదా. కాబట్టి మనం మరి ఆ రీతిగా మనము భార్యాభర్తలు ఒకరికొకరు లోబడి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి గాని, వినాలి గాని, ఎక్కడ వినాలో ఎక్కడ వినకూడదో కూడా తెలుసుకోవాలి. అందుకే జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టును అని కదా. మూడు రాళ్ళు తన చేత్తో తన ఇంటిని ఊడబెరుగుతుందని. కాబట్టి ఈమె మూడు రాళ్ళగా ప్రవర్తిస్తా వచ్చింది యరొబాము భార్య. ఒకవేళ భర్తకు భయపడి ఉండొచ్చేమో ఈమె, కానీ ఈమె గురించి ఎక్కడ ఏమీ వ్రాయించబడలేదు. కానీ మరి ఈమైతే భర్త మాట వింటూ మరి చెప్తా వచ్చాడు కదా, అహియా ప్రవక్త నేను రాజునవుతానని చెప్పిన ఆ ప్రవక్త దగ్గరికే మరలా వెళ్ళమ్మా నువ్వు, మన బిడ్డ విషయం ఏమవుతుందో తెలుసుకొని రామ్మని చెప్పినప్పుడు ఈమెమని చెప్పాలి? అలా కాదండి, మన ఇద్దరం వెళ్దాం, దేవుని సన్నిధికి వెళ్దాము, ప్రవక్త దగ్గరికి వెళ్దాము, ప్రవక్త దగ్గర మనము క్షమాపణ కోరుకుందామని ఇక్కడ చెప్పట్లేదు. అదే మనము అబీగయలు జీవితాన్ని మనం చూసినట్లయితే, మొదటి సమయంలో నేను చదివించను కానీ, అంటే 25 అధ్యాయము 24 వచనంలో, అప్పుడు తన భర్త అయిన నాబాలు మొరటివాడయ్యి మరి దావీదు పట్ల తప్పుగా మాట్లాడినప్పుడు, దావీదు సైన్యంతో వస్తున్నాడని తెలుసుకొని ఈమె వెంటనే ఏం చేసిందండి, ఈమె గబగబా అన్ని రెడీ చేసుకొని వంటను సిద్ధపరచుకొని గార్ధబాన్ని ఎక్కి మరి దావీదుని దర్శిస్తా వచ్చిందనమాట. ఇక్కడ ఏమంటుంది, నా ఏలిన వాడ ఈ దోషం నాదని ఎంచుచు సాష్టాంగం నమస్కారం పడతా ఉంది. సాష్టాంగ పడి ఆమె ఏం చేస్తుంది, మరి నా ఏలిన వాడ ఈ దోషం నాదని ఎంచుము, ఈ ఈ తప్పును క్షమించమని వేడుకుంటా వచ్చింది. ఆ రీతిగా ఈమె చేయలేకపోయింది. అందుకనే అబీగయలు సుబుద్ధి కలిగిన భార్య అని స్త్రీ అని చెప్పబడతా వచ్చింది. కానీ అటువంటి ఒక్కొక్కసారి మనం కూడా బుద్ధి లేని పనులు చేస్తా ఉంటాము. దేవుడు ఏదైతే చెప్తాడో ఆ మాటకు వినబడకుండా మరి భార్యాభర్తల్లో ఒక్కొక్కసారి పాపంలో ఏకీభవించి తప్పిదాలు చేస్తా ఉంటాము కదా. మరి ఆదాము హవ్వ కూడా తను చూపిన క్రమ్యమైన పండును కోసి తన భర్తకి ఇచ్చినప్పుడు, ఎందుకమ్మా ఈ పండు ఇస్తున్నావు, దేవుడి చెప్పిన ఆజ్ఞ ఏంటి అని తను ఖండించలేదు తన భార్యని. కనుక వారు శాపాన్ని కొని తెచ్చుకున్న వారుగా ఉంటున్నారు. ఇతను ఈ యరొబాము భౌతికమైన విషయాల్లో బలాఢ్యుడు, మరి పనియందు శ్రద్ధ కలిగిన వాడు, కానీ యెహోవా కార్యాల పట్ల అశ్రద్ధ కలిగిన వాడుగా ఉంటా వచ్చాడు. మనకు తెలుసు కదా, బ్రదర్ ఎప్పుడు చెప్తారా వాక్యము, ఇర్మియా 48:10లో యెహోవా కార్యాలను అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. వీళ్ళు ఎక్కడ కూడా అశ్రద్ధగా దేవుని పట్ల ఏదో వేషధారణతో, అందుకే అంటారు కదా, మా బ్రదర్ కూడా సండే వర్షిప్ లో, ఈ పెదవులతో ఈ ప్రజలు నన్ను గనపరుస్తున్నారు గాని వారి హృదయము దూరంగా ఉంటుందని. కాబట్టి ఆ యరొబాము హృదయం ఏ రీతిగా దూరంగా ఉంటూ దేవునికి విరోధంగా అతను నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాడు. ఈ భార్య కూడా తన్ని ఖండించకుండా తను కూడా ఏం చేస్తుందండి, అది ఫాలో అయ్యి వెళ్తది అనమాట. వెళ్ళినాక మనం త్వరగా చూసుకొని ముగిస్తాను నేను. వెళ్ళింది. అక్కడ అప్పుడు అహియా వృద్ధాప్యం చేత కండ్లు కనబడకుండా ఉన్నాడు.
మరి అంతట యెహోవా అహీయాతో సెలవిచ్చిందేమనగా, యరొబాము కుమారుడు కాయలుగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యరొబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారువేషం వేసుకొని మరొకతిగా అయినట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలెను అని చెప్తాడు. అంతలో అహియా ద్వారం లోపలికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లన్నాడు, యరొబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ ఆయెను. చూడండి ఎంత భయంకరమైనది కదా! కఠినమైన దేవుడు వారి పట్ల కఠినమైన మాటలు చెప్పాలని ఆమెతో చెప్తా ఉన్నాడు. వీళ్ళ హృదయాలు గూడా దేవుని పట్ల ఎట్లా ఉంది, కఠినపరుచుకొని దేవుడు చెప్పిన ఆజ్ఞలను, కట్టడలను ఆయన నడుచుకోకుండా మరి ఒక సేవకుడైన అతని నార్మల్ పర్సన్‌ని ఇతను దేవుడు హెచ్చించి రాజుగా చేస్తే, మరి రాజుకి దేవునికి విధేయత చూపించాల్సిన వాడుగా ఉండాలి. కానీ ఇతనేం జేస్తున్నాడు, మరి సొంత నిర్ణయాలు తీసుకొని వేషం వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞ ఆయనను. నీవు వెళ్లి యరొబాముతో చెప్పవలసిందేమనగా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారినిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దానిని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతల పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి యరొబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పిస్తానని చెప్తా ఉన్నాడు. చూడండి ఎంత భయంకరమైన శిక్షను కొని తెచ్చుకున్నాడు ఈ యరొబాము భార్య వీళ్ళందరూ కూడా. కాబట్టి మనల్ని కూడా మనల్ని దేవుడు ఎంత ఉన్నత స్థితిలో ఒక మంచి స్థానాన్ని మనకిచ్చినప్పుడు మన స్థానం ఏంటో మనం దేవుడికిచ్చిన మన స్థానాన్ని మనం గుర్తెరిగి దేవునికి సంపూర్తిగా లోబడి ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చేవారుగా మన జీవితాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారంగా ఉండాల్సిన వారము. ఒక్కొక్కసారి మనం కూడా యరొబాము వల్లే మరి పని ఒత్తిడిని బట్టి కానివ్వండి, మనకున్న పనుల భారాన్ని బట్టి కానీ మనం కూడా దేవుని కార్యాలను అశ్రద్ధగా చేస్తా వస్తున్నాము. కాబట్టి దేవుడు పదే పదే బ్రదర్ ద్వారా మరి సేవకుల ద్వారా వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నప్పుడు మనం ఏం చేయాలి, ఆ వాక్యానికి విధేయత చూపించి లోబడాలి కదండి. మరి ఆ రీతిగా మరి యరొబాము ఎంత శిక్షను కొని తెచ్చుకున్నాడో మనం చూస్తాము. ఇప్పుడు చూడండి 14, 10 వచనంలో 11వ వచనంలో 10వ వచనంలోనే చూడండి, లాస్ట్ లో ఉంటది చూడండి. ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని ఘనులు గాని లేకుండా మగవారిని అందరినీ యరొబాము వంశం నుండి నిర్మూలం చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చివేసినట్లు యరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు యరొబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును అని యెహోవా మాట ఇచ్చున్నాడు. కాబట్టి నువ్వు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. అతని నిమిత్తము ఇశ్రాయేలు వారందరూ అంగలార్చుదురు, సమాధిలో అతన్ని పెట్టుదురు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొనెను గనుక యరొబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చాడు. మిగతా వారంతా ఏం చేశారండి, ఈ యరొబాము సంతతి వారంతా కూడా కుక్కలు తిని అవుతా వచ్చారు. కాబట్టి ఆ రీతి మనం ఉండకూడదని యరొబాము జీవితం మనకి మంచి ఎగ్జాంపుల్ గా ఉంది. కాబట్టి మనము దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు ప్రతిది కూడా దేవునికి వ్యతిరేకంగా మనం ఏదైనా మనం పనిచేసింది అది దేవునికి విగ్రహంగానే ఉంటది. కాబట్టి మనము దేవునికి వ్యతిరేకంగా ఏవి కూడా చేయకుండా దేవుడు ఏదైతే మనకి చెప్తాడో, ఏవైతే ఆజ్ఞలు కట్టడలు మనకి ఇస్తాడో అవన్నీ నడుచుకొని మనము జీవించినప్పుడు మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము. కనుక దేవుడు ఆ రీతిగా మనల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించును గాక. ఈ వాక్యం